ఒక్క నిమిషం శ్రీకాంత్ రెడ్డి గారు, అశోక్. పుల్లారావు గారు జాయిన్ అవుతున్నారు ఇందాక ఆల్రెడీ. సార్ నమస్తే అండి పుల్లారావు గారు. ఎలా చూస్తారు సార్ కొత్త పార్టీని, పర్టికులర్గా టీఆర్ఎస్ పేరుతోనే రాబోతున్నారు ఆమె? సార్ మ్యూట్లో ఉన్నట్టుంది పుల్లారావు గారు. కదా రోహిత్, శ్రీకాంత్ రెడ్డి గారిని ఆ ప్రశ్న పూర్తి చేస్తే బాగుంటుంది సమాధానం. ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే పార్టీ ఎలా చేస్తుంది మనమే జ్యోతిష కథ చెప్పలేం, కానీ స్థలం ఉన్నది. తెలంగాణలో ఇంకో 2-3 పార్టీలకి, ఆంధ్రాలో 4-5 పార్టీలు పెట్టేవాళ్ళు ఉండాలి, స్టామినా ఉండాలి. ఏదో 3 పార్టీలు ఉన్నాయి కదా అంటే చాలు. పక్క తమిళనాడులో 30 పార్టీలు ఉన్నాయి, కేరళలో 30 పార్టీలు రిజిస్టర్ అవి ఎమ్మెల్యేలకు పోటీ చేసి ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలు. సో ఇది కాదు, మెయిన్ థింగ్ ఏమిటంటే ఆ లీడర్షిప్ ఎంతవరకు వెళ్తారు. తర్వాత ఆ పేరు పెట్టింది సెంటిమెంటు అంటే నేను అది పెద్ద ఒప్పుకోను. నావెల్టీ పోతుంది, 5-6 రోజుల్లో 10 రోజుల్లో నావెల్టీ పోతుంది. ఆమె ఎలా వర్క్ చేస్తుంది, 20 సంవత్సరాలు ఆమె చక్కటి గుడ్ విల్ ఉన్నదా, ఈ 20 సంవత్సరాలు కదా ఆమె పాలిటిక్స్లో ఉన్నారనుకుంటా, అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఊరికనే ఏదో పేరు పెట్టేసాం జనం వచ్చేస్తారు అంటే అది అంతా ఏదో కొన్ని రోజులు ఆ కన్ఫ్యూషన్ ఉంటుంది, తర్వాత ఏమి ఉండదు. అది పేరు మీదే జనం వేసేస్తారా? అవును. అంటే సార్ ఒకటి, కేసీఆర్ని కాదని కవిత వైపు ఓటర్లు కానీ కార్యకర్తలు కానీ వచ్చే అవకాశం ఉంటుందా? ఆమె లీడర్షిప్ దాదాపు అనుకుంటాను 20 సంవత్సరాలు ఉన్నది కదా వారు పాలిటిక్స్లో. 20 సంవత్సరాల్లో ఆమె గుడ్ విల్ తెచ్చుకున్నదా ఏంటి అది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ ప్రియాంక గాంధీ ఒక పార్టీ పెట్టింది అనుకోండి, వేరే పార్టీ, ఆ పార్టీ పెడితే ఆమె రాజకీయ ఎన్ని సంవత్సరాలు ఉన్నది? ఇప్పుడు దాదాపు 7-8 సంవత్సరాలు ఉన్నారు. 7-8 సంవత్సరాలు మర్చిపోవద్దు, ఇంకా 8 సంవత్సరాలు వెనకాల 10 సంవత్సరాలు బట్టి. ఆమె ఏదో పార్టీ పెట్టేశామని రాజీవ్ గాంధీ గారు కూతురు అది పనిచేయదు. ఆమె 8 సంవత్సరాల్లో ఏం ఇంపాక్ట్ తీసుకొచ్చింది అది దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు కవిత గారికి ఒక అవకాశం, ఎందుకంటే స్థలం ఉన్నది. స్థలం ఎందుకు ఉన్నదంటే 3 మేజర్ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఈ 3 పార్టీల్లో 330 ఎంపీలు ఎమ్మెల్యేలు 40 స్థానాలకి అంతా పాత వాళ్ళే కదా ఎక్స్ఎమ్మెల్యే ఎమ్మెల్యే పట్టు. సో స్థలం ఉన్నది. కానీ ఆమె నాయకత్వం అని నేను ఎవరో ఆ నాయకత్వం ఇవ్వట్లేదు, గొప్ప నాయకత్వం ఇవ్వచ్చు. ఆ నాయకత్వం ఏంటి, ఆమె ఎలాగ అట్రాక్ట్ చేస్తారు? ఆమె 20 సంవత్సరాల్లో సంవత్సరానికి 1000 మందినైనా లాక్కున్నారా అంటే 20,000 మంది వస్తారు. ఆమెకి ఇప్పుడు ఆమె రికార్డ్ చక్కటి రికార్డ్ అయితే సక్సెస్ అవుతుంది. ఈవేళ 20% ఓట్లు 15% ఓట్లు అక్కర్లేదే. పెద్ద యాక్టర్ విజయ్ తమిళనాడులో 10-15% ఓట్లు వస్తాయంటున్నారు, నా వ్యూ కాదు, అదే పెద్ద లెక్క అంటున్నారు అందరూ. ఎందుకంటే పాతుకుపోయిన పార్టీలు ఉన్నాయి కదా. సో పర్సెంటేజ్ కాదు, ఆమెకి పరీక్ష వచ్చిన స్లోగన్స్ మీద అయితే కుదరదు. ఆడవాళ్ళకి చేస్తా, మైనారిటీకి చేస్తా, ఎస్సీకి చేస్తా, ఎస్టీకి అందరూ అంటున్నారు కదా, కొత్తగా అంటున్నారా? సో ఆమె లీడర్షిప్ ఏమిస్తారు ఎడ్యుకేటెడ్ పీపుల్కి సిటీస్లో ఎలా చేస్తారు, సిటీస్లో అవకాశం ఉన్నది సిటీస్లో. సో ఆమె లీడర్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్గా ఏదో పేరు పెట్టి సార్ క్యాచీ పేరు ఉన్నదంటే ఎవరికి తెలియదు పేర్ల గురించి. 99.99% తెలంగాణ ప్రజలకి కేసీఆర్ పార్టీ ఏంటో తెలుసు, కాంగ్రెస్ ఏంటో తెలుసు, బీజేపీ తెలుసు, ఇప్పుడు కవిత గారి పార్టీ. అంటే అలాంటప్పుడు ఆమె రాజకీయ వ్యూహం గ్రౌండ్ లో ఏ విధంగా ఉండాలి? ప్రస్తుత పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎక్కువ టార్గెట్ చేసుకుని వెళ్ళాలా, అంతకంటే ముందు 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకుని వెళ్ళాలా అనుకుంటుందా? ఈ పార్టీల మీద ఫోకస్ చేయటం అనవసరం. వాళ్ళు చెడ్డ చేశారు, ఆ కొత్త లైన్ ఇస్తే బాగుంటుంది, కొత్త లైన్, కొత్త స్టైల్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళు పనికిరారు వీళ్ళు పనికిరారు అంటే వింటారు, అందరూ ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటున్నారు కాబట్టి కాకుండా కొత్తగా పాజిటివ్ లైన్ ఇస్తారా? పాజిటివ్ లైన్ కొత్తగా ఎక్కువ ప్రామిస్ చేయకుండా, ఓకే ఇది ఒక ప్రొఫెషనల్గా అందరు చదువుకున్న వాళ్ళే కదా. ఈవేళ
లిటరసీ 90% ఉంది ఆ తెలంగాణలో. టెక్నాలజీ తెలిసిన వాళ్ళు 50 సంవత్సరాల కింద వాళ్ళు 50% ఉంటారు. ఆడ మగ అందరూ టెక్నాలజీ తెలుసు, నెట్ హ్యాండిల్ చేస్తారు, వాట్సాప్స్ ఇవన్నీ చూస్తున్నారు, యూట్యూబ్స్. సో దేఫో ఆమె కొత్తగా వచ్చిందా, కొత్త ఒక ఫ్రెష్ ఎయిర్, కొత్తగా గాలి తీసుకొచ్చింది. అంటే పుల్లారావు గారు, ఇక్కడ ఆమె ప్రకటించిన పాంచజన్యం ఏదైతే ఉందో మనకు కొత్తగా ఒక ఫ్రెష్గా కనిపించడం లేదా? నేను ఇంకా మరి ఇవాళ యాడ్స్ చూసాం కదా, చూడాలి ఆమె టైంలో ఎలాగ మిగతా పార్టీలు చేసిందిలాగా చేస్తే అవి కొత్త ఉంటుంది. మిగతా పార్టీలు చేసే డ్రామాలు అనొచ్చా, అందరికి తెలుసు కదా, కార్లు పెట్టుకుని తిరగటం, ఇది ఆమె కొత్తది ఏమిస్తారు. ఆమెకి 50% ఓట్లు అక్కర్లేదు, ఒక 5% ఓట్లు టార్గెట్ చేసుకుంటే చాలు, పెద్ద ప్లేయర్ అయిపోతుంది. మరి ఆమెకి సలహాదారులు ఉంటారు, ఆమె అనుభవం ఆమెకే ఉన్నది, ఆమె ఐడియాస్ ఆమెకే ఉంటుంది. అది నేను అనుకుంటున్నా. అసలు నేను ఒక కొత్త ప్లాట్ఫామ్ తీసుకొచ్చా. ఈ 3 పార్టీలు 5 పార్టీలు ఉన్నాయి, అంతా వీళ్ళే ఉన్నారు, వాళ్ళే ఉన్నారు, మనం కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని వెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి చూసాం కూడా, ఆ రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కూడా తిరిగింది కదా తెలంగాణ అంతా.